ఇంటర్మీడియట్లో జ్యువెలరీ డిజైనింగ్ ఉంది. ఈ జ్యువెలరీ డిజైనింగ్ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఫీల్డ్ చాలా సున్నితమైనటువంటి పని. ఆ సున్నితమైన పని చేయాలనే జిగుప్స, ఆ యాంగ్జైటీ, కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు జ్యువెలరీ డిజైన్లో కూడా వెళ్ళవచ్చు. ఇంకా కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనే కోరిక ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయవచ్చు. అంటే ఒక ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి కాకుండా అంటే ఇట్లా కూడా మీరు చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఎక్కడున్నాయి ఈ కోర్సెస్? గూగుల్లో సెర్చ్ చేయండి. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటర్మీడియట్ కోర్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. అంటే వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ కాలేజెస్ విల్ బి దేర్, నాట్ లైక్ ఆర్డినరీ ఇంటర్మీడియట్ కాలేజ్. అంటే ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్ చేయాలనుకున్న వాళ్ళు. ఎందుకు ఇవి స్పెషల్గా అదర్ కోర్సెస్, బ్యూటీషియన్ మీద ఇంటర్మీడియట్ కోర్సు, కాస్మెటాలజీ మీద, జ్యువెలరీ డిజైన్ మీద, ఫ్యాషన్ డిజైనింగ్ మీద, ఇంకొకటి ఏమి అదనంగా చెప్తున్నట్టే ఫోటోగ్రఫీలో కూడా ఇంటర్మీడియట్ కోర్స్ చేయొచ్చు. కొంతమందికి ఫోటోలు తీయడం అంటే ప్యాషన్ ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీలో ఇంటర్మీడియట్ కూడా చేయవచ్చు. ఫోటోగ్రఫీలో ఇంటర్మీడియట్ చేసే కాలేజెస్ కొన్ని ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ ద లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్. సో ఫోటోగ్రఫీలో ఒక ఇంటర్మీడియట్ చేసుకుని తర్వాత ఇంకా దాంట్లోనే పై రంగానికి, అప్పర్ ఎడ్యుకేషన్లో కూడా వెళ్ళి టాప్ టు బాటమ్ నేర్చుకోవచ్చు ఫోటోగ్రఫీలో. అంటే ఒక్కొక్కల ఇష్టం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఎందుకు నేను ట్రెడిషనల్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇలా కాకుండా ఇంటర్మీడియట్లో ఒక స్పెషల్ లైబ్రరీ సైన్స్ ఉంటుంది, అదర్ కోర్సెస్ ఉంటాయి, బ్యూటీషియన్ కోర్స్, కాస్మెటాలజీ, జ్యువెలరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫోటోగ్రఫీ. తర్వాత అలాగే ఇంకా చెప్పాలంటే జియాలజీలో ఇంటర్మీడియట్, ఓన్లీ జియాలజీ. తర్వాత హోమ్ సైన్స్లో ఇంటర్మీడియట్, మ్యూజిక్లో ఇంటర్మీడియట్. కొంతమంది మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యూజిక్లో ఇంటర్మీడియట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మ్యూజిక్ అంటే బాగా ప్యాషన్ ఉంది, బాగా ఇష్టం ఉన్నది, మ్యూజిక్లో ఇంటర్మీడియట్ చేయండి. ఇవన్నీ డిఫరెంట్గా, అంటే అందరూ చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా ఒక స్పెసిఫిక్ రూట్ని 10th అయిపోయిన వెంటనే సెలెక్ట్ చేసుకొని దాని టాప్ ఎండ్ దాకా వెళ్ళినట్టయితే, టాప్ ఎండ్కి వెళ్ళాలి. టాప్ ఎండ్కి వెళ్తే ఏమవుతుంది? యూ విల్ సీ ద అల్టిమేట్ లైఫ్. బికాస్ ఐ టెల్ యూ ద గ్రేటెస్ట్ అమెరికన్ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్ అనేట ఆయన ఏమంటాడంటే, రోడ్ నాట్ టేకెన్ అండ్, అంటే అందరూ చూజ్ చేయనటువంటి దారిలో వెళ్ళండి. అందరూ తీసుకునే దారిలో కాకుండా, ఒక గొర్రె మందలాగా కాకుండా, ఒక పర్టికులర్ మీకు ఇష్టమైన ఫీల్డ్లో టాప్ ఎండ్ వరకు వెళ్ళండి. అంటే రోడ్ నాట్ టేకెన్ అనే ఒక పోయం రాశాడిన రాబర్ట్ ఫ్రాస్ట్, ద గ్రేటెస్ట్ అమెరికన్ పోయిట్. ఎంత బాగా చెప్తాడంటే దాంట్లో, అందరూ వెళ్ళని దారిలో వెళ్ళండి, కొత్త దారిని తయారు చేయండి. అంటే కొత్త దారిని మీరు వేయండి, ఒక పాత్ మేకర్ అవ్వండి, మీరు ఒక రూట్ మేకర్ అవ్వండి. అంటే ఇందులో మీరు ఎందుకు ఇది పర్టికులర్గా అడిషనల్ కోర్సెస్ ఇంటర్మీడియట్లో చెప్తున్నానంటే, మీకు ఇష్టమైంది. సపోజ్ ఒక స్టూడెంట్కి జ్యువెలరీ డిజైన్ అంటే బాగా ఇష్టం, జ్యువెలరీ మీదనే వెళ్ళండి, ఇంకా టాప్ ఎండ్ దాకా, హైయర్ ఎడ్యుకేషన్ దాకా. ఫ్యాషన్ డిజైనింగ్ కొంతమందికి ఇష్టం, ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్ళండి. ఫోటోగ్రఫీ ఇష్టం ఉంది బాగా, ఫోటోగ్రఫీకి వెళ్ళండి. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉంది, మ్యూజిక్కే ఇంటర్మీడియట్ నుంచి మ్యూజిక్ స్టార్ట్ చేయండి. కొంచెం ట్రెడిషనల్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని, యోగ పాఠశాలలని, తర్వాత ఈ మ్యూజిక్ సంబంధించినటువంటి కాలేజెస్ కూడా ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూ విల్ గెట్ ది అడ్రస్. లెట్ us మూవ్ ఆన్ టు ది అదర్ సైడ్. వొకేషనల్ కోర్సెస్లో కూడా ఇది ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కోర్స్ చేస్తారు కదా, మీకు ఇష్టమైనటువంటి ఫీల్డ్లో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చేస్తారు. దాంతోపాటుగా వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసినా కూడా 2 ఇయర్సే ఉంటుంది. ఆ వొకేషనల్ కోర్సెస్ ఏమున్నాయి అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, మరి మీరు ఈ ఇంటర్మీడియట్ ఎలా చేయాలి? డబ్బులు పెట్టి చేయాలా, డబ్బులు లేకుండా చేయాలా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పుడు దాదాపుగా మీ కొంతమంది పేరెంట్స్ లాక్డౌన్ పీరియడ్లో ఫైనాన్షియల్గా కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు కానీ, ఆల్రెడీ బీదరికంలో ఉన్న పేరెంట్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కేపబిలిటీ ప్రజెంట్ లేదు అనుకునేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉండొచ్చు. టీఎస్ఆర్జేసి
అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. ఎంట్రన్స్ రాయటమా లేకపోతే మార్క్స్తోనా సీటు, ఈ టైం మార్క్స్తో ఇస్తారా ఎంట్రన్స్ ద్వారా ఇస్తారా అనేది మీరు రెగ్యులర్గా గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత TSWREI నోట్ చేసుకోండి. ఒకటి TSRJC అంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. దాంట్లో మీకు అడ్మిషన్ వచ్చినట్టయితే ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్లో మీరు 2 ఇయర్స్ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. సో అదే ఎడ్యుకేషన్ మీరు ఇంక్లూడింగ్ హాస్టల్ మీరు ప్రైవేట్లో చదవాలంటే మినిమం 1 or 2 lakhs of rupees 1 or 2 lakh of rupees మీరు పే చేయాల్సిన అవసరం ఉంది అదే ప్రైవేట్లో చదివినట్లయితే. అదే మీరు ఇప్పుడు TSRJC కానీ TSW అంటే తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ TSWREI TS తెలంగాణ స్టేట్, W వెల్ఫేర్, R రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో కూడా ఈ TSRJC కానీ TSWREI కానీ మీకు కంప్లీట్గా హాస్టల్ అకామిడేషన్, ఫుడ్ అకామిడేషన్తో పాటుగా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు. అంటే మీరు ఎంట్రన్స్లో మంచి మార్కులు సంపాదించుకొని సీట్ సాధించినట్లయితే మీకు ఆ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఎంట్రన్స్ రాసి కొంచెం ఆర్థికంగా సపోర్ట్ లేదు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ దగ్గర కానీ లేదు అనుకున్న వాళ్ళు మీరు అలాంటి ద్వారా ఇంటర్మీడియట్ సాధించండి. ఎందుకంటే చదువుకోవడం అనే దానికి ప్రైవేట్లో చదివితేనే లైఫ్ ఉంటుంది అని ఏం లేదు కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంది, హాస్టల్లో ఉంచైనా లేకపోతే డే స్కాలర్గానైనా వెళ్ళి ఇంటర్మీడియట్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంది, కొంతవరకు ప్రైవేట్లో చదువుకోగలుగుతాము లేకపోతే కార్పొరేట్లో పోయి కూడా చదువుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని తీసుకొని డే స్కాలర్ కానీ హాస్టలర్గా ఉంటూ కానీ మీరు ప్రైవేట్లో కూడా చదువుకునే అవకాశం ఉంది. సో మీరు అట్లా చేసినట్లయితే ఏదో ఒక రకంగా మీరు ఎడ్యుకేషన్ అనేది మీరు సాధించాలి. ఎడ్యుకేషన్ సాధించినట్లయితే మీకు మీ ఎడ్యుకేషన్ ద్వారా మీ సరస్వతి ద్వారా మీకు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఉంటుంది. అంటే వేర్ దెర్ ఈజ్ సరస్వతీదేవి దే విల్ బీ లక్ష్మీదేవి. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో నేను నమ్మింది అది. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి వస్తుంది, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి వస్తుంది. ఎంత వస్తుంది ఏంటనేది మనం చేసేటటువంటి గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. సో లెట్ us మూవ్ ఆన్ టు ది అదర్ సెక్షన్. లైక్ 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో విలేజ్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళకి IIIT ఉంది, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ అని ఒకటి ఉంది. దాంట్లో అప్లై చేసి కూడా మీరు ఇంటర్మీడియట్ కోర్సు ఇంక్లూడింగ్ అకామిడేషన్ దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేంది IIIT బాసర్లో ఉంది, IIIT హైదరాబాద్లో ఉంది. సో ఈ రెండిట్లలో మీరు ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు అట్ విదౌట్ స్పెండింగ్ సింగిల్ పాయ్. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీరు సాధించవచ్చు. లెట్ us మూవ్ ఆన్ టు ది అదర్ కోర్సెస్ లైక్ జియోగ్రఫీలో ఇంటర్మీడియట్ చేయొచ్చు, జువాలజీలో ఇంటర్మీడియట్ చేయొచ్చు, హోమ్ సైన్స్లో ఇంటర్మీడియట్ చేయొచ్చు, అలాగే జియోగ్రఫీలో చేయొచ్చు, జియోగ్రఫీ తర్వాత మీకు ఇష్టమైన భాషలో ఇంటర్మీడియట్ చేయొచ్చు. మీకు ఏ భాష ఇంట్రెస్ట్ ఉంటే ఆ భాషలో ఇంటర్మీడియట్ చేయొచ్చు. అంటే భాషా పండితులుగా కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో కొన్ని కాలేజెస్ హైదరాబాద్ కూడా ఉన్నాయి. అంటే లాంగ్వేజ్లో ఇంటర్మీడియట్ చేయడం, అదే లాంగ్వేజ్లో మళ్ళీ డిగ్రీ చేయొచ్చు, పీజీ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి మనం డిస్కస్ చేసినట్టయితే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇవి. తర్వాత పాలిటెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం. మరి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు 3 yearsలో కంప్లీట్ చేస్తారు. మరి 3 yearsలో చేస్తే 1 year ఎక్కువ అవుతుంది కదా అంటే 1 year ఎక్కువైనా కూడా ఎంసెట్ బదులు ఈసెట్ రాసుకొని బీటెక్ సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ వస్తుంది.
అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు, లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. అదే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఈసెట్ ఎంట్రన్స్ రాస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంసెట్ ఎగ్జామ్. అంటే ఈసెట్ రాస్తే ఏంటి అడ్వాంటేజీ? డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. అంటే నో నీడ్ టు స్టడీ బీటెక్ ఫస్ట్ ఇయర్, డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ అంటారు వాళ్ళని, లాటరల్ ఎంట్రీ. ఆ లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంటర్మీడియట్ వాళ్ళతో పాటుగా సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా, వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అవుతారు. అంటే నో నీడ్ టు స్టడీ బీటెక్ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు. సో పాలిటెక్నిక్లో మరి 3 ఇయర్స్ చేస్తున్నారు కాబట్టి బేసిక్ ఎడ్యుకేషన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల ఏంటి? సపోజ్ మీకు సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, డ్యామ్స్ ఇలాంటి వాటిపైన మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఫస్ట్ బ్రాంచ్ అది. రెండో బ్రాంచ్ మెకానికల్ ఉంది, మూడో బ్రాంచ్ ట్రిపుల్ ఈ ఉంది, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఆటోమొబైల్ ఉంది, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, తర్వాత పాలిటెక్నిక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, పాలిటెక్నిక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, పాలిటెక్నిక్ అగ్రికల్చర్ ఉంది, పాలిటెక్నిక్ బయోమెడికల్ ఉంది, పాలిటెక్నిక్ మెరైన్ టెక్నాలజీ ఉంది. అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి అవి మెరైన్. తర్వాత మైనింగ్ టెక్నాలజీ ఉంది, మైనింగ్ కూడా కొన్ని ఉన్నాయి. మైనింగ్ అంటే ఈ బొగ్గు గనులలో పోయినటువంటి ఇంజనీర్. తర్వాత మైనింగ్ టెక్నాలజీతో పాటుగా రబ్బర్ టెక్నాలజీ ఉంది కొన్ని కాలేజీలలో. పాలిటెక్నిక్ అనేది రబ్బర్ టెక్నాలజీలో పాలిటెక్నిక్. తర్వాత అట్లనే డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే పాలిటెక్నిక్లో ఉన్నాయో, ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ సైడ్ మీరు చదవడం జరుగుతుంది. అంటే బేసిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మొత్తము పాలిటెక్నిక్ లెవెల్లోనే 10th అయిపోయిన వాళ్ళు మీరు ఆటోమేటిక్గా మీరు ఇంటర్మీడియట్ పిల్లలతోనే చదువుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ చదువుకుంటారు. అదే పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ టెక్నాలజీలో కొంత టెక్నికల్ నాలెడ్జ్ని ఈ 3 ఇయర్స్ బాగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు బీటెక్ అడ్మిషన్ తీసుకుంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు బీటెక్ అడ్మిషన్ తీసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకి మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, ఇంటర్మీడియట్ నుంచి వచ్చి బీటెక్ చదివిన వాళ్ళకి మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది. పాలిటెక్నిక్ నుంచి వచ్చిన వాళ్ళకి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పటికీ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అది డిఫరెన్స్. అంటే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ ఇంపార్టెంటా, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటే రెండు కళ్ళ లాంటివే. కానీ ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటుంది కదా, అంటే 10th అయిపోయిన దగ్గర నుంచే టెక్నికల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు కాబట్టి టెక్నికల్గా మీరు బాగా పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది టెక్నికల్ సైడ్. సరే మ్యాథ్స్ సైడ్ కొంచెం వీక్ ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్తోని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి పాలిటెక్నిక్ నుంచి బీటెక్ చదువుకున్నటువంటి పిల్లలు. సో ఇందులో మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ పాలిటెక్నిక్తో ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ కూడా దొరుకుతాయి కొంతమందికి. ఇప్పుడు కొంతమంది 10th అయిపోయిన జాబ్ అయితే ఎక్కడ ఇవ్వరు, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్ దొరుకుతుంది. అంటే ఒక 3 ఏళ్ళు పాలిటెక్నిక్ చేయగానే పాలిటెక్నిక్ మీద కొన్ని కోర్సెస్ వస్తాయి. ఏమని? ల్యాబ్ టెక్నీషియన్స్, ఇంజనీరింగ్లో టెక్నీషియన్స్ జాబ్స్ వస్తాయి. మంచి పొజిషన్ కూడా కొంచెం సీనియారిటీని బట్టి పెరిగితే అవకాశం ఉంటుంది. అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పాలిటెక్నిక్ మీరు జాబ్ దొరికే అవకాశం. కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే, నేను ఒక 3 ఏళ్ళు చదివిస్తాను, 2 ఏళ్ళు చదివిస్తాను, మీరు ఇమ్మీడియట్ జాయిన్ కావాలి ఏదైనా జాబ్లో. అంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ లేనటువంటి పిల్లలకి పాలిటెక్నిక్ చేయడం వల్ల పాలిటెక్నిక్ తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్లేస్మెంట్, ఒక జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అదే ఇంటర్మీడియట్తోనే అంత ఇమ్మీడియట్గా జాబ్ ఆపర్చునిటీ దొరికే ఛాన్సెస్ తక్కువ. అఫ్కోర్స్ గ్రూప్లలో ఉంటాయి, కాకపోతే ఏంటంటే గ్రూప్ 3 లెవెల్లో ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళకి గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకేమో గ్రూప్ 3 ఉంటాయి. కానీ అవి అంత ఈజీగా సెక్యూర్ చేయడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. అందు గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాలిటెక్నిక్ చేసి ఇమ్మీడియట్గా జాబ్ చేయవచ్చు, అంటే టెక్నీషియన్ జాబ్.
లేదు నాకు టెక్నీషియన్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంజనీరే కావాలి అనుకున్నాను అంటే ఎప్పుడు ఏం చేయాలి మరి? పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్, డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యి ఇంకో 3 ఏళ్ళు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇంజనీర్ కూడా కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కూడా కావచ్చు. ఒక్కసారి మీరు 3 ఏళ్ళు పాలిటెక్నిక్ చేసుకొని 3 ఏళ్ళు బీటెక్ కంప్లీట్ చేసుకుని, అంటే 3 ఏళ్లలో పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళకి 3 ఏళ్ళలో బీటెక్ అయిపోద్ది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. దానివల్ల ఏమవుతుంది? డైరెక్ట్గా అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు. ఒక్కసారి మీరు ఈ 3 ఏళ్ళు పాలిటెక్నిక్, ఇంకో 3 ఏళ్ళు బీటెక్ కష్టపడితే 6 ఏళ్లలో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు. అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అయితే ఆల్మోస్ట్ మీ కింద, అసిస్టెంట్ ఇంజనీర్ కింద ఆల్మోస్ట్ మీ పేరెంట్స్ ఏజ్లో పనిచేసే వాళ్ళు సబార్డినేట్స్గా ఉంటారు, మన కింది ఎంప్లాయీస్. ఆ టెక్నీషియన్స్, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, ఐటీఐ చదివిన వాళ్ళు అందరూ కూడా ఈ అసిస్టెంట్ ఇంజనీర్ కింద పనిచేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడండి మీరు. దాంతోపాటుగా లెట్ us మూవ్ ఆన్ టు ది ఐటీఐ కోర్స్. ఈ ఐటీఐలో చూసినట్టయితే ఐటీఐలో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఇందులో ఐటీఐలో కూడా ఏమున్నాయి? లెదర్ టెక్నాలజీ ఉంది, టెక్స్టైల్ టెక్నాలజీ ఉంది, పెట్రోలియం ఉంది, పెట్రోలియం టెక్నాలజీ ఉంది, ప్లాస్టిక్ టెక్నాలజీ ఉంది, ఫుట్వేర్ టెక్నాలజీ ఉంది. తర్వాత అట్లనే ఐటీఐలో మెషిన్ ఉంది, మెషినరీ. అదే దాంతోపాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐ అనే కోర్సు మనకు ఉన్నటువంటి బేసిక్గా ఉన్న కోర్సెస్ ఏంటంటే ఫిట్టరు, డీజిల్, ఎలక్ట్రీషియన్, సోలార్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానికల్, రేడియో, టీవీ, మోటార్ వెహికల్, డీజిల్, సర్వేయర్, ట్రిపుల్ ఎలక్ట్రికల్, మెషిన్ టూల్స్, వెల్డర్, ఫైర్మెన్, కుక్కరీ, పెయింట్ టెక్నాలజీ. ఇన్ని రకాల కోర్సెస్ ఐటీఐలో ఉన్నాయి. అంటే ఐటీఐలో బేసిక్గా ఉన్నాయి. ఫిట్టర్ అంటారు, మెకానికల్ అంటారు, తర్వాత సివిల్ ఉంది, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంది, తర్వాత ప్లంబర్ ఉంది, ఎలక్ట్రీషియన్, సోలార్ ఎలక్ట్రీషియన్ ఉంది, రేడియో టీవీ మెకానిజం, మోటార్ వెహికల్ మెకానిక్, తర్వాత డీజిల్, తర్వాత అలాగే మెరైన్ ఉంది. అంటే మెరైన్ ఇవి కొన్ని తక్కువ కాలేజీలలో ఉన్నాయి. ఐటీఐ ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మరి 2 సంవత్సరాలు మాత్రమే చేస్తారు. మరి ఐటీఐ చేసిన వాళ్ళకి, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి తేడా ఏంటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసినట్టయితే, సార్ మరి ఐటీఐ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చా? ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇది ఐటీఐ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళడానికి ఉండదు. కానీ ఐటీఐ కంప్లీట్ చేసి 2 ఏళ్ళలో ఐటీఐ కంప్లీట్ చేసి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సేమ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో తీసుకోవచ్చు. అంటే ఐటీఐ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ తీసుకొని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పాలిటెక్నిక్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఇయర్ బీటెక్ జాయిన్ కావచ్చు. ఎందుకని? ఐటీఐలో 2 years, పాలిటెక్నిక్లో 2 years, 4 years అయింది ఇక్కడ. అంటే ఇక్కడ 4 years, మళ్ళీ బీటెక్ వచ్చేసి 3 years, 7 years అయింది. అదే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు 3 ఏళ్ళు ప్లస్ 3 ఏళ్ళు బీటెక్, 3 ఏళ్ళు పాలిటెక్నిక్, 3 ఏళ్ళు బీటెక్, 6 ఏళ్ళు అయింది. అదే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ బీటెక్ చేయాలంటే 4 ఏళ్ళు అయిపోతుంది. దట్స్ చాయిస్ ఈజ్ యువర్స్. అంటే ఇంటర్మీడియట్ చదివే స్తోమత లేనప్పుడు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ, ఐటీఐకి ఇంకో 1 year ఎక్స్ట్రా పడుతుంది బీటెక్ దాకా వెళ్ళాలంటే. అంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఐటీఐ 2 ఏళ్ళు, పాలిటెక్నిక్ 2 ఏళ్ళు, బీటెక్ 3 ఏళ్ళు, అంటే 7 years. మరి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే కెపాసిటీ లేదు, పాలిటెక్నిక్ అడ్మిషన్ తీసుకున్నారు, 3 ఏళ్ళు, 6 ఏళ్ళు అయింది. ఇంటర్మీడియట్ చదవాలనుకున్నారు, డబ్బులు పెట్టకుండా అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకోవాలి, డైరెక్ట్ బీటెక్ అడ్మిషన్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, బీటెక్ 4 years, 6 years. అంటే పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ ఎవరికైనా బీటెక్ దాకా వచ్చే వరకు 6 సంవత్సరాలు పడుతుంది. 4+2, అదర్వైజ్ 3+3. అదే ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ 2 years, తర్వాత పాలిటెక్నిక్ 2 years, బీటెక్ 3 years, 7 years అవుతుంది. దట్ ఈజ్ అప్ టు యూ.
దాంతోపాటుగా ఈ 2 కోర్సులే కాకుండా, ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ చెప్పాను, ఐటీఐ కోర్స్ చెప్పాను. సో ఈ 2 కోర్సులు కాకుండా ఇంకా మెడికల్ సైడు పారామెడికల్ కోర్సెస్ అని ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంటు రిలేటెడ్ జాబ్స్ వస్తాయి దీనికి. ఇది కూడా ఒక రకమైనటువంటి వొకేషనల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ వొకేషనల్ కోర్సు పారామెడికల్ కాలేజెస్ ఉంటాయి, పారామెడికల్ కాలేజెస్. ఇది 3 years కోర్స్. ఇది ఇందులో డిఫరెంట్ సెక్టార్స్ ఏముంటాయంటే డిఎల్ఎంటీ ఉంటుంది, డిహెచ్ఎఫ్ఎం ఉంటుంది, డిఓఏ, ఐ రిపీట్, డిఎల్ఎంటీ, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్. ఇన్ని రకాలుగా పారామెడికల్ కోర్సెస్లో 3 years పారామెడికల్ కోర్సు చేయవచ్చు. 3 years పారామెడికల్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్స్ డైరెక్ట్గా ఇది 3 years చేయంగానే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో మనం జాబ్స్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీటితో పాటు నేను 4 రకాలు చెప్పాను ఇక్కడ. ఇంటర్మీడియట్ కోర్సెస్, వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సెస్, ఆ 2 ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ రెండవది, మూడోది ఐటీఐ, నాలుగోది పారామెడికల్ కోర్సెస్. ఇంకా ఇవి కాకుండా ఈ 4 రకాలుగా ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, పారామెడికల్ కానీ చేసుకుంటూ కూడా అడిషనల్గా షార్ట్ టర్మ్ కోర్సెస్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అవేంటి, మీకు మీ ప్రొఫైల్లో ఆ ఒక స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. యూ కెన్ డెవలప్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కిల్స్ లైక్ డిటిపి ఆపరేటర్, డెస్క్టాప్ ప్రజెంటేషన్, తర్వాత అలాగే డిసిఏ చేయొచ్చు, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, టాలీ చేయొచ్చు, అకౌంటింగ్ ప్యాకేజ్, అకౌంట్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకునే వాళ్ళు టాలీ నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా 1 month కానీ 2 months కానీ కోర్సెస్ ఉంటాయి. కొన్ని కోర్సెస్ 1 year కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ఇన్ అడిషన్ విత్ యువర్ రెగ్యులర్ కోర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక స్కిల్ డెవలప్ చేయాలనుకుంటున్నారు మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ కామర్స్ రిలేటెడ్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ చేయొచ్చు. ఇంటర్నెట్ మీద డెప్త్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకునే వాళ్ళు ఇంటర్నెట్కి సంబంధించినటువంటి కోర్స్ చేయొచ్చు. ఓన్లీ టైపింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు బై డూయింగ్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ ఆర్ పారామెడికల్ కోర్స్. గ్రాఫిక్స్ డిజైనింగ్ చేసుకోవచ్చు. 6 months కోర్స్ ఉంటాయి, కొన్ని 1 year కోర్స్ ఉంటాయి. తర్వాత యానిమేషన్ కోర్స్ నేర్చుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ చదువుకుంటాను, పాలిటెక్నిక్ చదువుకుంటాను, ఐటీఐ చదువుకుంటాను. తర్వాత అలాగే వెబ్ డిజైనింగ్ అంటే ఇంటర్నెట్కి సంబంధించినటువంటి వెబ్ డిజైనింగ్ కోర్స్ చేయవచ్చు. తర్వాత అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సులు కూడా చేయవచ్చు. దీస్ ఆర్ ఆల్ అడిషనల్ కోర్సెస్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ కోర్స్. మీరు రెగ్యులర్ కోర్స్తో పాటుగా ఇవి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల అవకాశాలని మీరు ఏదో మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఖచ్చితంగా కోర్సుని కంప్లీట్ చేసి ఆ డిగ్రీ లెవెల్కి వెళ్ళి, ఆ డిగ్రీ తర్వాత ఇంకా మాస్టర్ డిగ్రీకి వెళ్ళి, ఆ మాస్టర్ డిగ్రీ తర్వాత కూడా డాక్టరేట్ లెవెల్లోకి వెళ్ళి, ఆ డాక్టరేట్ తర్వాత కూడా పోస్ట్ డాక్టరేట్ లెవెల్కి వెళ్ళినట్టయితే మీరు పని చేయరు, అప్పుడు పని చేయిస్తారు. మీరు పని చేయాలా, పని చేయించాలా అనేది డిసైడ్ చేసుకొని మీరు ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకొని ఆ కోర్సుని టాప్ ఎండ్ వరకు వెళ్ళండి. అంటే దాని అంతు చూడాలి. కాశీతోని దాని అంతు చూస్తే ఇక మీరు సాధించిన లేనిది ఏముండదు. కసి ఉండాలి, పట్టుదల. ఆ పట్టుదలతోని మీరు అనుకున్న కోర్సుని సాధించి మీ లైఫ్ని సుగమం చేసుకోండి. సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేసి మీ కుటుంబానికి ఒక మోడల్ లాగా తయారు అవ్వాలని కోరుకుంటూ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీకు మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ కోర్సులో ముఖ్యమైనటువంటి విభాగాల్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ఫోన్. ఐ విల్ యాడ్ దట్ నెంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. నా నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అందులో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ శ్యామ్ సుందర్ని. ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. You like the channel and I will update weekly 1 video at least to
gain some particular knowledge and some additional information regarding education, regarding jobs, regarding motivational lectures, regarding yoga and health tips, meditation, వీటి అన్ని రంగాల్లో ఎస్పెషలీ మై కోర్ ఏరియా ఈజ్ టు టీచ్ ఇంగ్లీష్ అండ్ ఐ విల్ టేక్ ఇంగ్లీష్ క్లాసెస్ అట్లీస్ట్ 10 minutes 15 minutes డ్యూరేషన్ ఆర్ 30 minutes డ్యూరేషన్ ఒక లెక్చర్స్ ఇందులో అప్లోడ్ చేస్తుంటాం. యూ కెన్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్. If you do not update your knowledge, you will be outdated by the upcoming generations. So, thanks for watching this video and share it to everybody. Thanks one and all, and it will be useful to you to your life. Okay, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ లైఫ్లో మీరు సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.